శిఖరాలకు తీసుకెళ్లినటువంటి అభివృద్ధి పథకర్త, హైదరాబాదును సైబరాబాదుగా తీర్చిదిద్దినటువంటి దూరదృష్టి, అమరావతిని ప్రజల కలల రాజధానిగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, మీరు మంచి పనులు చేయండి, నేను అండగా ఉంటానని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి గౌరవనీయులు మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారికి, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి, గద్దె రామ్మోహన్ రావు గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దాండే గారు, ఎండి ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా తిరుమలరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో మా పక్కన కూర్చున్న ఆడబిడ్డలు శ్రీమతి ఉమా, శ్రీమతి రత్నవేణి, వీళ్ళిద్దరిని కూడా మీ అందరి తరపున ప్రతినిధులుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి